ఆగో, బరి తెగించి వాడి కోసం వెళ్ళావుగా, మళ్ళీ బొంగరంలా తిరిగి వచ్చావే? అతను హంతకుడవుతాడంట. ఒక హంతకుడి భార్య నోడం ఇష్టం లేక తిరిగి వచ్చేశాను. ఓ అబ్బా, హంతకుడవుతాడా? మంచి టైంలో కరెంట్ పోయింది. వినాయకన్ ఎన్నంగో ఏదైనా మంచి ఎంటర్టైన్మెంట్ చేయరాదు? ఎంటర్టైన్మెంటా? కాళ్ళు చేతులు విరిగి నేనేడుస్తుంటే నువ్వేమీ చేయకలే, మా వాళ్ళే ఆడిస్తారు. అరే ఆడించండి. అలాగే గురుగారు. అదెంత పని గురుగారు? నువ్వే సరిగా చెప్పలేదు. అందుకే అన్నా నేను. అయినా నాయకునేంటి, చీప్ గా ఈ గంతులేంటి? ఇది నాకు నల్ల. అందుకే నువ్వు ఒక్కరివే ఆడు, నల్ల ఇరుకుం తుంగాల. ఏంటి వి నాయకన్ చేత గంతులు ఇస్తున్నారు? వాడు నా చేతిలో కీలు బొమ్మ. అయితే వీడు నా చేతిలో ఆట బొమ్మ. I say stop. Don't stop. Come on. మ్యూజిక్ కాదేయండి. ఏమ్రా, నా మనిషి అయ్యుండి వాడు చెప్తే డాన్స్ చేస్తావు? పట్టుకోండిరా. చుంచు ఇన్నాళ్ళు కంప్యూటర్లు మర్డర్లు చేసి తప్పించుకొని తిరిగావు. ఇప్పుడు డైరెక్ట్ గా మర్డర్ చేసి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయావు. వీడిని తీసుకొస్తున్నారేంటి? అరే పొడిసినాను కాదు తేవాల్సింది. ఆగు, చేసిన నిర్వాహకం చాలు గాని వీడిని హాస్పిటల్కి తీసుకెళ్ళండి. రండి. ఇక్కడ సంగని అతి దారుణంగా హత్య చేశారు. వాళ్ళని మీరు ఆపుపోయారు, కానీ వాళ్ళ బెదిరింపులకు భయపడి పారిపోయారు. ఈ ఫోటో చూడండి. సంగని చంపిన వాళ్ళు ఈ ఫోటోలో ఉంటే చూసి గుర్తుపట్టండి. వాళ్ళని మేము అరెస్ట్ చేస్తాం. మీరెవరికి భయపడాల్సిన పని లేదు. చెప్పండి. రండి, సాక్ష్యం చెప్పండి. మా అక్కకి ఆత్మశాంతి కలిగించండి. ఆ హంతకుని ఉరికమ్మ ఎక్కిద్దాం. మీరు మనుషులు కాదు, ఇది ఊరు కాదు, వల్లకాడు. ఎంతమంది ఉన్నారు, ఒక్కడు ముందు రాలపోతున్నారు. సాక్ష్యం ఏం చెప్తుంది? బాబుని చెప్పనివ్వండి. చెప్పు బాబు. వీడు సాక్ష్యం చెప్తే వీళ్ళ అక్కకి పట్టిన గతే మాకు పడుతుంది. చూడండి, మీకేం ప్రమాదం లేదు. మీకు పోలీస్ ప్రొటెక్షన్ మేము ఇస్తాం. మీ ప్రాణాలకు మా ప్రాణాలు అడ్డు. నీ పోలీసు అధికారులకే దిక్కులేదు, ఇక మాకేం రక్షణ కల్పిస్తారు? వీడి సాక్ష్యం వల్ల చనిపోయిన వాళ్ళు బతికిరారండి, బతుకున్న వాళ్ళం మేం చేస్తాం. నేను ప్రజాసేవకుణ్ణి. అభిమానంతో 1,00,000 మంది ఫోటోలు తీయించుకుంటారు నాతోటి. ఆ ఫోటో పట్టుకొచ్చి వాళ్ళ అడ్రస్ వివరాలు కావాలంటే ఎలా? వీళ్ళు నీ అభిమానులు కాదు, అనుచరులు అని ప్రూవ్ చేయి.
ఏమయ్యా ఎస్పీ, కోతి కొబ్బరికాయ దొరికినట్టు ఆ కుర్రోడేదో ఫోటో పట్టుకొస్తే అదేదో పెద్ద ఆధారం దొరికినట్టు నువ్వు రావటైందే. ఇటువంటి చిన్న ఆధారాలే రేపు నిజాలవుతాయి. అబ్బా, ఆ నిజాన్ని సాక్ష్యాలతో నిరూపించగలిగినప్పుడే నా దగ్గరకు రండి. అసలు నేరస్తుల్ని పట్టుకొని మా అక్క చావు కారణం నువ్వేనని వాళ్ళ చేతే చెప్పిస్తాను. దిస్ ఈజ్ మై ఛాలెంజ్. వీళ్ళెక్కడున్నా పట్టుకుని తీరతాను. వస్తా, పద. ఆ చక్రవర్తికి అగనెస్ట్ గా ఒక ఆధారం దొరికినా చాలు, అతను అరెస్ట్ చేయొచ్చు. నీ అక్క చావు కారణం ఆ చక్రవర్తి అయినా చంపింది మాత్రం ఆ గోండాలు. ఆ గోండాల్లో ఒక్కడు దొరికినా చాలు, వాడిని అప్రూవర్ గా మార్చి ఆ చక్రవర్తి మీద అరెస్ట్ వారెంట్ జారీ చేయొచ్చు. మా అక్క చావుకి సాక్షులు లేరు కనుక మీరేం చేయలేరు, అంతేగా? రాజా, నేను చెప్పేది మీరేం చెప్పకండి సార్. ఆ చక్రవర్తి గారిని సెల్లో పెట్టి 4 బాదండి, నిజం వాడే చెప్తాడు. నో, అతను ఆర్డినరీ మ్యాన్ కాదు. అతను ఏం చేయాలన్నా చట్టపరంగానే చేయాలి. అర్థమైంది సార్. మీకు సాక్ష్యాలు ఆధారాలు కావాలి, అవి లేనిది మీరేం చేయలేరు. నా కృషిలో లోపం లేకుండా నేను చేయాల్సిందంతా చేశాను. చట్టపరంగా మీరేం చేయలేరు నాకు బాగా తెలిసిపోయింది సార్. న్యాయం ఎలా జరిపించుకోవాలో నాకు బాగా తెలుసు. డోంట్ బి ఎమోషనల్ ప్లీజ్. ఏంటి సార్, ఓ పక్కన కడుపు పండిపోతుంటే ఇంకా ఆవేశపడుతుంటారు. మా అక్కని చంపిన గుండెల్ని వదిలేస్తే రేపు పెద్ద మనుషులకు సంఘంలో చాలా మంది అవుతారు. నాకు మాత్రం న్యాయం జరిగే జీవితంతో ఏడుస్తూనే ఉంటారు. నా మార్గంలోనే ఎల్లుంటే ఆ గోండాలకి ఆ రోజు ఆఖరి రోజు అయ్యి ఉండేది. ఇంతకాలం మీ మాట మీద ఆగాను. మీ వల్ల న్యాయం జరగదని తెలిసిపోయింది. న్యాయాన్ని ఎలా సాధించుకోవాలో నాకు బాగా తెలుసు సార్. వస్తా సార్. ఫస్ట్ మనం నలుగురు గోడాన్ని లొకేట్ చేస్తే గానీ అడుగు ముందుకేలేవు. అసలు డైరెక్ట్ గా వెళ్ళి ఆ చక్రవర్తి గారిని మక్కిలేరు కొడితే దొమ్మికేసి పెడతాడు. మన స్టూడెంట్స్ ని గుండాలం కాదు, ఆ తొట్టి గ్యాంగ్ ని వాడే ఎక్కడో సీక్రెట్ ప్లేస్ లో దాచుంటాడు. వాడి రహస్య స్థానాలు తెలిసే అవకాశం 3కే ఉంది. 1 ఆనంద్, 2 అమృత, 3 ఆ కార్ డ్రైవర్. నేను అమృతాన్ని ఆనందాన్ని కలిసి వస్తాను. ఈ లోపల మీరు ఆ కార్ డ్రైవర్ ఇంటికి వెళ్ళి వాడు బయటికి వెళ్ళకుండా బ్లాక్ చేయండి. నేను అక్కడికి వచ్చేస్తాను. ఓకే? శబాష్, నమ్మకమైన స్టూడెంట్ అంటే నువ్వే. ఇక నుంచి నువ్వే నా వారసుడివి. థ్యాంక్ యూ సార్. బైది బై, అమృతం తీసుకుని వెంటనే గెస్ట్ హౌస్కి వెళ్ళిపోదాం. ఆ తర్వాత రిలాక్స్, అవన్నీ నేను చూసుకుంటాగా. ఇల్లు లాక్ చేస్తుందా? అవును. అంటే ముందు జాగ్రత్తగా మా నాన్న అమృతం ఎక్కడో దాచేస్తుంటాడు. ఇప్పుడు నాకు కావాల్సింది నలుగురు హంతకుల ఆచూకీ. వాళ్ళ గురించి నాకేం తెలియదు. అసలు మా నాన్న విషయాలు నేను ఎప్పుడు పట్టించుకోలేదు. అది నాకు తెలుసు. అందుకే నా ఫ్రెండ్స్ ని మీ డ్రైవర్ ఇంటికి పంపించాను బ్లాక్ చేయమని. నువ్వు వచ్చి నచ్చెప్తే మీ నాన్న స్థావరాలు బయటపడతాయి. అలాగే పద. కోటయ్య, 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 కోట. మిస్టర్ శ్రీధర్, డ్రైవర్ హత్య జరగడానికి ముందు రాజా నీ దగ్గరకు వచ్చాడా లేదా? వచ్చాడు. చట్టం ద్వారా లభించని న్యాయాన్ని చట్టాన్ని అతిక్రమించి తనే సాధిస్తానని నీతో ఛాలెంజ్ చేశాడా లేదా? బస్ యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్ గా చట్టాన్ని అతిక్రమించి చట్టాన్ని తన చేతిలోకి తీసుకుంటానన్న వ్యక్తిని స్పాట్ లోనే ఎందుకు అరెస్ట్ చేయలేదు? న్యాయమైన అతని కోపం చట్టానికి లోబడే ఉంది. చట్టానికి లోబడి ఉంటే డ్రైవర్ని ఎందుకు చంపాడు? డ్రైవర్ని చంపే అవకాశం నువ్వెందుకు ఇచ్చావు? దీనికి నీ సంజాయిషి ఏమిటి? అన్యాయంగా మా డ్రైవర్ చచ్చిపోయి నేను ఏడుస్తుంటే ఈ సంజాయిషీలు సమాధానాలు ఏంటంటే, నేరస్తులతో కుంభక్కయ్యే ఇట్లాంటి పోలీస్ ఆఫీసర్లను క్షమిస్తే దేశంలో మంటలు మానభంగాలు పెరిగిపోతాయి. ఇమీడియట్ గా తమ యాక్షన్ తీసుకోండి. Shut up! మా డిపార్ట్మెంట్ రూల్స్ ని డిక్టేట్ చేయడానికి నువ్వెవడి? చంపబడ్డ డ్రైవర్ యజమానిగా దోషిని శిక్షించమనే అధికారం అతనికి ఉంది. నెగ్లిజెన్స్ ఆఫ్ డ్యూటీ కింద నేను సస్పెండ్ చేస్తున్నాను. దోషులకు రక్షణ కల్పించి నిర్దోషులను అరెస్ట్ చేయమని నీలాంటి కరెక్ట్ ఆఫీసర్ దగ్గర పనిచేయడం కంటే రిజైన్ చేయటమే మంచిది.
నువ్వు బాల నరకాసుడివి, బాల రావణాసుడివిరా. నువ్వు సామాన్యుడు కాదు రో. వాళ్ళ ప్లాన్స్ మూమెంట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఇంత హెల్ప్ చేసినందుకు నాకు చిన్న హెల్ప్ చేయాలి. నా వారసుడివి, ఏం కావాలి చెప్పు. వారసత్వం కొడుగ్గా కాకుండా అల్లుడుగా కావాలి. నీ కూతురంటే నాకు పిచ్చి ప్రేమ. నాకిచ్చి పెళ్లి చేస్తే డాబర్ డాగ్లాగా నీ దగ్గరే ఉండి ఎవరిని కరవమంటే వాళ్ళని పిచ్చిగా కరుస్తా. నా కూతురు నీకు కావాలన్నమాట. ఒక్కసారి పెళ్లి చేసి చూడు. మీ అమ్మాయిని చెవిలో పువ్వులా, వెలుగుతున్న కర్పూరంలా, దేవుడిచ్చిన ప్రసాదంలా చూసుకుంటా. టెన్షన్ పడకు, నీ పెళ్లినే చేస్తాగా. రాజా